హాయ్, నా పేరు సాగర్. సుప్రభాతం వింటూ లేచే అలవాటు ఎప్పుడో పోయింది. ఇప్పుడంతా కోటి ఆశలతో, 1,00,000 క్యాలరీల ఎనర్జీతో, 1000 నోటిఫికేషన్స్, 100 రిక్వెస్ట్, కనీసం 10 మెసేజెస్ ఉంటాయేమోనని ఫేస్బుక్ ఓపెన్ చేస్తాను. కానీ ఒక్కడ కూడా ఉండదు. నిరాశతో జీవితం. ఒకడు లైక్ కొట్టలేదు, షేర్ చేయలేదు. అమ్మాయిలు రిక్వెస్ట్ పంపకపోయినా కనీసం పంపిన రిక్వెస్ట్ యాక్సెప్ట్ కూడా చేయలేదు. వీడి పేరు చందు. కొత్తగా ప్రేమలో పడ్డాడు. నీకు చెప్పేదే ఉంది, రోజు రథం ముగ్గే. అవునరా బంగారం. ఎరా పొద్దున మొదలెట్టేసావా? 1 మినిట్ రా కన్నా. లేదురా, రాత్రిదే కంటిన్యూ చేస్తున్నా. కుక్కలకి బోన్ దొరికినా, కొత్తగా ప్రేమ పడిన ఫోన్ దొరికినా ఇలాగే ఉంటుంది. మా నడి పేరు ఆంజనేయులు, వరా ఫంజీ. ఉద్యోగం కోసం పల్లెటూరు నుంచి సిటీకి వచ్చాడు. వీడికి వివరం తక్కువ, వేటకారం ఎక్కువ. రే, నేను బయటికి వెళ్ళొస్తా. అయ్యూరా బంగారం. ఎరా ఫీల్ అయ్యావా? పేరెంట్స్ గుర్తొచ్చారా? వాళ్ళ ఫోటో అనుకుంటా. బయటికి వెళ్ళే కంగారులో తింటాం మర్చిపోయా. నీ ఎట్టకారం తాగలయ్యా. నువ్వా? ఏంట్రా, ఏమైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదా? ఏడ్చోలే. సర్లే, ఎందుకు రమ్మన్నావు? నేను గడ్డి బీగుతాను, ఎంత బీగానో కొలుస్తామని. ఎంత దానికి నేను ఎందుకు? అంజిగా ఉన్నాడుగా, ఆడైతే కరెక్ట్. వాడు ఇంకోసారి ఏరియాలో కనబడితే అప్పుడు చెప్తా. ఏమైందిరా? ఆటోవాడికి తెలుగు రాదురా. నీకు హిందీ రాదని చెప్పచ్చుగా. అయితే నీకు సాయంత్రం మండకలేదన్నమాట. ఎవడ్రాడు హిందీలో మాట్లాడింది? అది అలా ఉండు. ఆడు కూడా వచ్చాడుగా, మ్యాటర్ అని చెప్పు. అదే ఢిల్లీలో ఇంటర్వ్యూ అంటున్నామని లెటర్ వచ్చింది కదా. వెళ్తున్నావా? ఆల్ ది బెస్ట్. ఓఏజేకే. ఓ, నీకు కూడా వచ్చింది కదా? అవును. మరి వస్తున్నావా? లేదురా, నా లైఫ్ ఇప్పుడే కొంచెం ఎగ్జైటెడ్గా ఉంది. ఒక అమ్మాయి ప్రపోజ్ చేశాను, యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు తన వదిలి రాలేను. మరి పేరెంట్స్? అమ్మేమో కెరీర్ ముఖ్యం అంటది. నాన్న ఇదంతా కామన్ రా, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వు, అదే సెట్ అవుతుంది. ఇదంతా కామన్ రా, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వు, అదే సెట్ అవుతుంది అంటున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలి నేను రాలేను. ఆ అమ్మాయి తప్ప నాకు ఎవరు వాల్యూబుల్ అనిపించట్లేదు. అది కాదురా. నీకేంట్రా, ఏ ప్రాబ్లం లేదు, ఎన్నైనా చెప్తావు. ఒకటి ఏడ్చిందే బాధపడుతున్నానని చెప్పచ్చు, కానీ నవ్వుతుండే బాధలేమని చెప్పలేమరా. రా, దొంగ లేకుండా కుక్క మురిగిద్దామో కానీ లవ్లో ఫెయిల్ అవ్వకుండా ఎవడో వేదాంతం చెప్పడరా. పోలికి చండాలంగా ఉంది కానీ మ్యాటర్ అర్థమైందిరా. ఎరా, ఏమైంది? ఏముంది, ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాను, రిజెక్ట్ చేసింది. అమ్మాయిలు ఎదవలకే పడతారు, మంచోళ్ళని వదులుకుంటారని విన్నా, ఇప్పుడు చూస్తున్నా. అవునరా, అయితే త్వర నీలో కూడా సక్సెస్ అనమాట. ముయ్యంక అయ్యాదవ్వా. నువ్వు చెప్పరా? నాకు అమ్మాయి కంటే ఏది వాల్యుబుల్ కాదురా. కనీసం ప్లేస్ చేంజ్ అయితే అయినా బెటర్గా ఉంటుందేమోనని. అందుకే నువ్వు కూడా వస్తే బెటర్. నన్ను విసిగించుకో. అవకాశాల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని వదులుకోకు. ఈ రోజుల్లో అవకాశాలలాగా అమ్మాయిలు దొరకడం కూడా కష్టం. నీతో వాల్సిన అవల కాదురా, నేను వెళ్తున్నా. నీ ఓవర్ ఇన్వాల్వ్మెంట్ నాకు కూడా నచ్చలేదు. నేను అసలు రాను. నేను అసలు నీతో ఇంకా మాట్లాడను.
అమ్మయ్య, నేను తినడం అయిపోయింది. మా గొడవ కూడా అయిపోయింది. పదరా, రూమ్కి వెళ్ళి భోజనం చేద్దాం. నువ్వు అసలు మనిషివేనా? పదహే. రానున్నావు, అసలు మాట్లాడున్నావుగా. లవ్లో బ్రేకప్ ఉందేమో కానీ ఫ్రెండ్షిప్లో బ్రేకప్ లేదురా. పోనీ ముద్దు పెట్టారా? ఇంట్రెస్ట్ లేదన్నావు గారా. ఆహా, ఇన్వెస్ట్మెంట్ పక్కన అయితే ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వస్తుందా? ఆడికి టికెట్ తీసింది నేనే. సర్లే, రూమ్ జాగ్రత్త, బయలుదేరు. బాయ్. ఓకే బాయ్. హ్యాపీ జర్నీ. బాయ్. బాయ్ రా. బాయ్. బాయ్. నా సర్టిఫికేట్స్ ఎలా రా? నీలాగే పేరెంట్స్కి వెళ్ళమని ఫోర్స్ చేశారుగా, వాళ్ళే కొరియర్ చేశారు. ఓ, అరే బ్యాగ్ రా. ఏమైంది? బ్యాగ్ కనిపించట్లేదురా. సర్టిఫికేట్స్ అన్నీ దానిలోనే ఉన్నాయి. పద, ప్లాట్ఫామ్ మీద చూద్దాం. అరే నేను వెళ్తాను, ఇలా ప్రయాణం వస్తే నువ్వు వెళ్ళిపో. నేను సికింద్రాబాద్లో వస్తా. ఆల్ ద బెస్ట్. రే, సాగర్ గడ్ బ్యాగ్ పోయింది, నువ్వు త్వరగా స్టేషన్కి రా, నేను సికింద్రాబాద్ వెళ్తున్నా. ఎక్కడికి వెళ్ళేది? నీ సర్టిఫికేట్లు కూడా వాడి బ్యాగ్లోనే పెట్టాను రా. రే, అంకుల్ ఇటెవరన్నా బ్యాగ్ తీసిన పరిగెత్తడం చూసారా? లేదమ్మా, చూడలేదు, ఎవరు రాలేదే. రే, నా సర్టిఫికేట్స్ కూడా పోయినాయిరా. పద, కంప్లైంట్ ఇద్దాం. నేను సరదాగా చదివాను కానీ మా పేరెంట్స్ సరదా రోజులు చదివించారా. అన్నిటికంటే ఆ అమ్మాయి విలువైందన్ను. ఆ అమ్మాయి నీ ప్రేమను కాదంటేనే భరించావు, కంట్రోల్ చేసుకోరా. అమ్మాయి కాదంటే భరించాను కానీ అమ్మ కన్నీళ్ళని భరించలేను. హలో నాన్న, చెప్పండి. ఎరా బయలుదేరారా? ట్రైన్ వెళ్ళిపోయింది నాన్న. అదేంటి? బ్యాగ్ పోయింది, సర్టిఫికేట్స్ అన్నీ దానిలోనే ఉన్నాయి. మమ్మల్ని ఎటు పట్టించుకోవు, కనీసం ముఖ్యమైనవి కూడా జాగ్రత్తగా చూసుకోలేవా? హలో నాన్న, చెప్పండి. ఇదంతా కామన్గా జరిగేదేరా. కంగారు పడుకు, ఇంటికి రా, నేను చూసుకుంటా. నాన్నని తప్పుగా అర్థం చేసుకున్నారా? ప్రేమించిన వాళ్ళ దగ్గర ఓదార్పు దొరకచ్చు, స్నేహితులు కొంతవరకు సహాయం చేయొచ్చు, కానీ సమస్య ఏదైనా ఎలాంటిదైనా దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని పేరెంట్స్ మాత్రమే ఇవ్వగలరు. వాళ్ళ బాధకు అర్థం ఉంటుంది, భయం వెనక అనుభవం ఉంటుంది. ఏమైందిరా? నా జీవితంలో ఒకరోజు విలువైన వాటిని పోగొట్టుకున్నాను. విలువైన వారిని గుర్తించాను. నేను ఆటోవాడికి డబ్బు లేకుండా వచ్చాను. ఇందాక ఏంట్రా అన్నావు?
లవ్లో బ్రేకప్ ఉంటుంది కానీ ఫ్రెండ్షిప్లో బ్రేకప్ ఉండదా? హార్డ్ డిస్క్ బ్యాకప్ ఉంటుంది కానీ సర్టిఫికెట్లు బ్యాకప్ ఉంటుందిరా.